తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా పోలింగ్ కంటే ముందే రైతులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పూరా పోలింగ్కు ముందే అన్నదాతలకు శుభవార్త చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అర్హులైన రైతులకు అకౌంట్లలోకి రైతు భరోసా నిధులు జమ చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే సర్కార్ ఖజానాలో డబ్బు లేకపోవడం వల్ల రైతు భరోసా నిధులు పడటం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బహిరంగ మార్కెట్ నుంచి భారీగా నిధులు సమీకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 9,000 కోట్ల రుణాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండెంట్ పంపినట్టు తెలుస్తోంది. మొత్తం 9,000 కోట్లకు మేర రుణాలను 13 ఏళ్ల నుంచి 27 ఏళ్ల కాల పరిమితిలో తీసుకుంటున్నట్లు సమాచారం.